హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ వెనిలా స్పాంజ్ కేక్ అండి. బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ లేదా ఏదైనా స్పెషల్ అకేషన్స్కి కానీ ఇలా ఈ కూల్ కేక్ని ప్రిపేర్ చేసి కట్ చేయండి. చాలా బాగుంటుంది. కేక్ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. తప్పకుండా మీరు ఈ కేక్ని ఇదే మెజర్మెంట్స్తో ట్రై చేసి చూడండి. సూపర్గా వస్తుంది. ఇంట్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారు. అలాగే పర్ఫెక్ట్ వెనిలా కూల్ కేక్ని ప్రిపేర్ చేయడానికి మధ్య మధ్యలో కొన్ని టిప్స్ని షేర్ చేసుకున్నానండి. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. ఇక్కడ నేను కేక్ని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి క్రీమ్ అప్లై చేసి ప్రిపేర్ చేశానండి. కేక్ని ప్రిపేర్ చేసుకునే టూల్స్ ఏమీ లేకపోయినా సరే చాలా టేస్టీ మరియు బ్యూటిఫుల్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. సో ముందుగా కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ జల్లించుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు మైదాని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇదే కప్పుతో మెజర్ చేసి తీసుకుంటున్నానండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1 చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి. వీటన్నింటిని కలిపి జల్లించుకోవాలి. ఇక్కడ నేను ఇలాగే ఈ పిండిని 2-3 సార్లు వరకు జల్లించానండి. ఈ ప్రాసెస్ చేయటం వల్ల ఏంటంటే మనం ప్రిపేర్ చేసుకునే కేక్ చాలా ఫ్లఫీగా స్పాంజీగా వస్తుందండి. మీరు ఈ స్టెప్ని మిస్ చేయకండి. 2-3 సార్లు కంపల్సరీ జల్లించండి. ఈ విధంగా జల్లించుకున్న పిండిని ఒక పక్కన పెట్టి ఉంచండి. తర్వాత వచ్చేసి కేక్ని బేక్ చేసుకోవడానికి ఇక్కడ నేను స్టీల్ గిన్నెని తీసుకున్నానండి. ఆ గిన్నెకి మొత్తం పట్టే విధంగా బటర్ని అప్లై చేశాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ మైదాని మొత్తం పట్టే విధంగా డస్ట్ చేసుకున్నానండి. దానిపైన హోమ్మేడ్ బటర్ పేపర్ ఉంచుతున్నానండి. బటర్ పేపర్ వేయడం వల్ల ఏంటంటే కేక్ అడుగు భాగం మాడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా రెడీ చేసుకుని గిన్నెని పక్కన పెట్టి ఉంచండి. తర్వాత వెడల్పాటి ఒక డబరాన్ని తీసుకోండి. దాంట్లోకి 1 కప్పు వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ అంతటిని ఈ అడుగు భాగం పట్టే విధంగా స్ప్రెడ్ చేయండి. తర్వాత దాంట్లోకి ఇలాంటి ఒక స్టాండ్ని ఉంచండి. ఏదైనా మీరు గిన్నెని బోర్లించి పెట్టినా పర్వాలేదు. తర్వాత మూతను ఉంచి ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ అవనివ్వండి. సో తర్వాత వచ్చేసి కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలండి. అందుకు గాను ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 2 గుడ్లను పగలకొట్టి వేయండి. తర్వాత 1 అరకప్పు పంచదారని వేయండి. తర్వాత 1 పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ని యాడ్ చేయండి. ఇక్కడ మీరు బటర్నైనా తీసుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒక 5 నిమిషాల పాటు బ్లెండ్ చేయండి. చూసారు కదండి, ఇక్కడ ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. చాలా స్మూత్గా ఇదొక బ్యాటర్ లాగా రెడీ అవ్వాలి. ఆ విధంగా మనం బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత అందులోకి మనం ముందు జల్లించి పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదండి, దానిని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ విస్కర్తో ఒకే డైరెక్షన్లో ఎటువంటి ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలండి, లేదంటే కేక్ గట్టిగా వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇలా మిక్స్ చేసేటప్పుడు ఎక్కువ మిక్స్ చేసేయకూడదండి, కలిపేయకూడదు. అంటే ఎక్కువసేపు పిండిని కలుపుతూ ఉండకూడదు. అలా చేసినా కూడా కేక్ గట్టిగా వచ్చేస్తుంది. మిక్సీలో మనం పిండిని ఇందాక బ్లెండ్ చేసుకున్నాం కదండి, అది కాస్త ఎక్కువసేపు బ్లెండ్ చేసుకుని స్మూత్గా అయినా పర్వాలేదు, కానీ పిండిని వేసిన తర్వాత మాత్రం ఎక్కువసేపు కలపకూడదు. ఇక్కడ నేను 1 కప్పు వరకు పాలను తీసుకుని మనం ఇందాక బ్లెండ్ చేసుకున్న బ్లెండర్లోకి వేసి కాస్త దాన్ని క్లీన్ చేసి యాడ్ చేస్తున్నాను. 1 కప్పు పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇక్కడ మనకి పోరింగ్ కన్సిస్టెన్సీ, రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అలా పిండి తయారైతే సరిపోతుంది. చూసారు కదండి, పిండి ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేశానండి. క్లిప్ మిస్ అయ్యింది. మీరు కూడా యాడ్ చేయండి. కేక్ టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న గిన్నె ఉంది కదండి, దాంట్లోకి వేసేసేయాలి. కేక్ గిన్నెని 2 సార్లు ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు మనం ముందు ప్రీహీట్ చేసుకున్న బౌల్ ఉంది కదా, అందులోకి ఈ కేక్ గిన్నెని జాగ్రత్తగా పెట్టాలండి. వేడిగా ఉంటుంది, చేయి అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఒకసారి బాగా సెట్ చేసుకుని మూతను ఉంచి 30 to 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి.
40 మినిట్స్ తర్వాత ఇక్కడ నేను కేక్ని చెక్ చేస్తున్నానండి. ఒక టూత్ పిక్ని తీసుకుని గుచ్చినట్లయితే చాలా క్లీన్గా వచ్చింది. ఎప్పుడు కూడా టూత్ పిక్ని మధ్యలోనే గుచ్చాలండి. అప్పుడు మనకి కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా తెలిసిపోతుంది. చూసారు కదా, మనకి కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోంచి కేక్ని బయటికి తీసేద్దాం. ఇలాంటి వెడల్పాటి గిన్నెని తీసుకున్నట్లయితే ఓవెన్ లాగా చక్కగా బేక్ అవుతుందండి కేక్. కేక్ చల్లారే వరకు పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు మనం కేక్కి కావాల్సిన షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం. ఇందులోకి ఒక పావు కప్పు వరకు పంచదారని యాడ్ చేయండి. అలాగే పావు కప్పు పంచదారలోకి అరకప్పు వాటర్ని యాడ్ చేసుకుని పంచదార కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఒక్కసారి బాయిల్ వస్తే సరిపోతుందండి. స్టవ్ను ఆఫ్ చేసేసి సిరప్ చల్లారే వరకు పక్కన పెట్టి ఉంచండి. ఈలోపు కంప్లీట్గా కేక్ చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు మోల్డ్లోంచి ఈ విధంగా తీసుకోవాలండి. కేక్ని కంప్లీట్గా చల్లారాకే తీయాలండి, లేదంటే విరిగిపోతుంది. కాబట్టి కంప్లీట్గా చల్లారిన తర్వాత కేక్ అయితే చక్కగా ఇలా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు బటర్ పేపర్ని తీసేద్దాం. తీసేసిన తర్వాత చూసారు కదా కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు మనం ఈ కేక్కి జాగ్రత్తగా లేయర్స్ని కట్ చేద్దామండి. పైన ఉండే కాస్త ఉబ్బిన భాగాన్ని తీసేస్తున్నాను, ఎందుకంటే అన్నీ ఈక్వల్గా ఈవెన్గా వస్తాయి. ఇక్కడ నేను 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నానండి. ఎంత మందంలో కావాలో చూసుకొని ఇలా చాకుతో మార్క్ చేస్తున్నానండి. తర్వాత అక్కడి నుంచి కాస్త గట్టిగా ఉండే దారంతో ఇలా కట్ చేస్తున్నాను. కట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా కట్ చేయండి, లేదంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఇక్కడ చూసుకోలేదండి, క్యామ్ కాస్త బ్యాక్ అయిపోయింది. ఈ విధంగానే 4 లేయర్స్ని మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చాకుతో కాస్త మార్క్ చేసుకుని అక్కడి నుంచి దారంతో 2 కొనల్ని దగ్గరగా తెచ్చామంటే కేక్ పర్ఫెక్ట్గా కట్ అయిపోతుంది. ఇలా లేయర్స్ని కట్ చేసిన తర్వాత కేక్కి క్రీమ్ని అప్లై చేసుకుందామండి. ఎప్పుడైనా సరే కేక్ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాతే క్రీమ్ని అప్లై చేయాలి, లేదంటే కేక్ పైన క్రీమ్ కరిగిపోయినట్టు అయిపోతుంది. ఇలా లేయర్స్ని కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ని ఇలా బోర్లించి పెడుతున్నానండి. దానిపైన ప్లేట్ని ఉంచాను. ఇలా ఉంచడం వల్ల ఏంటంటే మనం కేక్కి క్రీమ్ని అప్లై చేస్తున్నప్పుడు అన్ని వైపులా ఈవెన్గా తిప్పడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ప్లేట్ పైన కొద్దిగా క్రీమ్ని వేసి దానిపైన అడుగు భాగానున్న లేయర్ని పెడుతున్నానండి, కేక్ లేయర్ని. ఇప్పుడు దానిపైన షుగర్ సిరప్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం కూల్ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాం కదండి, అందుకని కేక్ యొక్క ప్రతి లేయర్ కూడా షుగర్ సిరప్తో నిండిపోవాలి. అప్పుడే కూల్ కేక్ టేస్ట్ వస్తుంది. కాబట్టి ఈ లేయర్ మొత్తం పట్టే విధంగా షుగర్ సిరప్ని యాడ్ చేసుకున్న తర్వాత పైన క్రీమ్ని అప్లై చేయాలి. మీకు ఏది కంఫర్ట్గా ఉంటే దాన్ని తీసుకొని క్రీమ్ని అప్లై చేయొచ్చు. చాకుతో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, బాగానే వస్తుంది. తర్వాత పైన ఇంకొక లేయర్ కేక్ని ఉంచాలి. ఇప్పుడు దీనిపైన కూడా షుగర్ సిరప్ అంతా నిండిపోయే విధంగా అప్లై చేయాలి. తర్వాత దానిపైన కేక్ క్రీమ్ని అప్లై చేయాలి. ఇదే విధంగా అన్ని లేయర్స్కి కూడా ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ నేను కేక్ పైన క్రీమ్గా విప్పింగ్ క్రీమ్ని యూజ్ చేశానండి. ఇది మార్కెట్లో 200కి అవైలబుల్గా ఉంటుంది. దాంట్లోకి నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసి బీట్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో ఎలక్ట్రానిక్ బ్లెండర్ని యూజ్ చేయకుండా హ్యాండ్తోనే మనం క్రీమ్ని ఎలా బీట్ చేసుకోవాలో షేర్ చేసుకుంటానండి. ఈ విధంగానే కేక్ పైన క్రీమ్ని అంతటిని మనం అప్లై చేయాలి. ఇక్కడ నేను కేక్ పైన క్రీమ్ కంప్లీట్గా సెట్ చేయడం కోసం బ్రూ ప్యాకెట్స్ని యూజ్ చేశానండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్లయితే బ్రూ ప్యాకెట్ కింద కాస్త డిజైన్లా ఉంటుంది కదా, దాంతోనే నేను కేక్ పైన కూడా డిజైన్ వచ్చేలాగా క్రియేట్ చేశానండి. చూస్తున్నారు కదా, కేక్ ప్లేట్ని మూవ్ చేస్తూ అలాగే బ్రూ ప్యాకెట్ని కూడా మూవ్ చేస్తూ ఉంటే కేక్ పైన మంచి డిజైన్ వస్తుందండి, గీతలు గీతలుగా. ఈ కేక్ అంత సరిగా తెలియట్లేదు, కానీ ఇంకొక కేక్ని ప్రిపేర్ చేశానండి, దాంట్లో అయితే చాలా మంచి డిజైన్లా వచ్చింది. ఈసారి మీరు కేక్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఈ ట్రిక్ని అప్లై చేయండి, చాలా బాగా వస్తుంది. కేక్ మొత్తం క్రీమ్ని అప్లై చేసేసిన తర్వాత నాజిల్స్తో ఫ్లవర్స్ని వేస్తున్నానండి. ఇది హోమ్ మేడ్ నాజిల్స్ అండి, ఇంతకుముందు వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను. కావాలంటే వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. కేక్ని ఇంకా అందంగా చేయడం కోసం
పైన నేను టూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నాను. వెనిలా కేక్ మీద ఎరుపు రంగు టూటీ ఫ్రూటీ చాలా అందంగా కనిపిస్తుంది కదండి. ఇలా డెకరేట్ చేసుకున్న కేక్ని ఒక 2 to 3 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత తీసి కట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కేక్ని కూడా నేను బ్రూ ప్యాకెట్ని యూజ్ చేసి డెకరేట్ చేశానండి. కేక్ పైన క్రీమ్ని అబ్జర్వ్ చేసినట్లయితే చూసారు కదా, డిజైన్ ఎంత చక్కగా తెలుస్తుందో, చాలా అందంగా కూడా ఉంది కదండి. అలాగే మనం ఎటువంటి కేక్ని డెకరేట్ చేసే టూల్స్ని బయట కొనకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే కేక్ని చాలా అందంగా డెకరేట్ చేసి మన అకేషన్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత ఈజీగా వెనిలా కూల్ కేక్ రెడీ అయిపోయిందో. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.